హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే ఫ్రమ్ భారతీయుడు. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలో రివ్యూ అర్థం కావట్లేదు. ఎందుకంటే టోటల్లీ ఈ మూవీ మొత్తం సెటప్. ఎక్కడైనా సరే మూవీకి ఫస్ట్ హాఫ్ సెటప్ పెట్టుకొని సెకండ్ హాఫ్ పే ఆఫ్ ఇస్తారు. బట్ అక్కడ ఉంది ఎవరు? శంకర్ గారు. ప్రయోగాలు చేయడంలో దిట్ట. పార్ట్ 1లో ఉంటుందని ఊహించుకుని వెళ్తే మాత్రం మేము పానీపూరిలో కాల్ పెట్టినట్టే. ఇప్పటి వరకు మనం రిలీజ్ చేసిన కంటెంట్లో చాలా వరకు ఉండదు. ఎస్, మీరు వినేది నిజమే. మూవీని కాపాడింది మాత్రం ఫస్ట్ ఒక 20 minutes, ఇంకా సిద్ధార్థ్ యాక్టింగ్, ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ కూడా బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ ఉన్నంత వరకు బాగుంది, కానీ రిపీట్స్లో కొట్టారు. నాకు తెలిసి పార్ట్ 3లో ఫుల్గా ర్యాంప్ ఉండొచ్చు. చాలామంది ఉంటుంది అనుకున్న వెళ్ళే సౌర సాంగ్ ఉండదు, ఇంకా లవ్ సాంగ్ ఉండదు, అంత పీరియడ్గా డ్రామా కూడా ఉండదు. అదంతా చివరిలో వచ్చే ట్రైలర్లో మీకే తెలుస్తుంది. ఇక ఓవరాల్గా మూవీ ఓకే, ఒకసారి చూడొచ్చు పార్ట్ 3 కోసం. శంకర్ గారి మార్క్ మాత్రం మిస్సింగ్ అబ్బా. భారతీయుడిని అసలు యూజ్ చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఎడిటింగ్ వర్క్ బాగుంది, సాంగ్ ప్లేస్మెంట్ బాగోలేదు. భారతీయుడి 3 మాత్రం ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూడగానే మీకే అర్థమవుద్ది. ఇంకా మీ ఇష్టం, వెళ్తారా వెళ్ళరు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మరో విషయం, అపరిచితుడిలో సెక్షువల్లా ఇక్కడ కూడా మరమకాలను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు, కానీ అంత సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు కూడా. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అబ్బా. బాయ్ బాయ్, టాటా.